వామ్మో ఏంటి భయ్యా 250 రూపీస్ రైడా? నా 11 అవర్స్ స్విగ్గీ జర్నీ మీకు చూపిస్తాను రండి. సండే ప్రశాంతంగా 10 గంటల దాకా పడుకుందాం అనుకున్నా. ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ కాల్ తో లేచిపోయాను. లేచిన వెంటనే స్విగ్గీలో ఏముంది ఆఫర్ అని చెప్పి ఆఫర్ చూసాను. ఆఫర్ అయితే అదిరిపోయింది. ఇంకా లేచిన వెంటనే బ్రష్ చేశాను. బ్రష్ చేసిన వెంటనే స్విగ్గీ యుద్ధానికి అయితే రెడీ అయిపోతున్నాను. స్విగ్గీ టీ షర్ట్ వేసుకుని స్విగ్గీకి అయితే వెళ్ళిపోదాం. స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని క్లియర్ గా మీకు అయితే చూపిస్తాను. రూమ్ నుండి బయటకు రాగానే స్విగ్గీ యాప్ ఓపెన్ చేశాను. ఆఫర్ నిజమా కలా అని చెప్పి చెక్ చేసుకున్నా. ఆఫర్ నిజంగానే చూపిస్తుంది. 10 ఆర్డర్కి 1100, 20 ఆర్డర్కి 2200, 30 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే 4200 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయని చెప్పి ఇక్కడ ఆఫర్ అయితే చూపిస్తుంది. ఈ ఆఫర్ కోసం అయితే ఇవాళ పోరాడదాం. స్విగ్గీలో వర్క్ చేయాలంటే ముందుగానే షిఫ్ట్స్ అయితే బుక్ చేసుకోవాలి. నాకు కావాల్సిన షిఫ్ట్స్ అయితే బుక్ చేసుకున్నా. వెనక్కి తిరిగి చూడకుండా డైరెక్ట్ గా జోన్ కి అయితే వచ్చేసాను. జోన్ లోకి రాగానే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది 50 రూపీస్. ఇన్స్టామార్ట్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన. నావిగేషన్ ఫాలో అవుతూ ఇన్స్టామార్ట్ లొకేషన్ కి అయితే వచ్చాను. లోపలికి వెళ్ళి డాల్ అయితే పిక్ చేసుకున్నా. ఈ డాల్ ని మనం అయితే డెలివరీ చేయాలి. ఈ రోజు స్విగ్గీలో నాకు స్పెషల్ ఆఫర్ వచ్చిందని చెప్పాను కదా. 35 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 4200. రెగ్యులర్ గా స్విగ్గీ చేసే వాళ్ళకి ఇలాంటి ఆఫర్స్ అయితే రావు. ఎవరైతే స్విగ్గీలో జాయిన్ అయ్యి 1-2 నెలలు పని చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ అయితే ఇస్తారు. మీరు ఎవరైనా స్విగ్గీలో జాయిన్ అవ్వాలనుకుంటే మన ఛానల్ బయోలో స్విగ్గీ యాప్ లింక్ అయితే ఉంది. డైరెక్ట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎర్నింగ్స్ స్టార్ట్ చేయండి. నావిగేషన్ ఫాలో అవుతూ డెలివరీ పాయింట్ అయితే వచ్చాను. నా దగ్గర ఈ చిన్న డాల్ ని డెలివరీ చేయాలి. కస్టమర్ కి కాల్ చేస్తే కింద సెక్యూరిటీ గేట్ దగ్గర పెట్టేసి మీరు వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు చెప్పినట్టే కింద సెక్యూరిటీ గేట్ దగ్గర డాల్ పెట్టేసాను. అట్ ది సేమ్ టైం ఎంట్రీ కూడా చేసుకున్నాను. ఫస్ట్ ఆర్డర్ ఫినిష్ చేసిన వెంటనే 65 రూపీస్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆర్డర్ యాక్సెప్ట్ చేసి డైరెక్ట్ గా రెస్టారెంట్ కి అయితే వచ్చాను. నా దగ్గర ఉన్న 4 డిజిట్ ఆర్డర్ ఐడి చెప్పి ఫుడ్ అయితే పిక్ చేసుకున్నా. ఈ ఫుడ్ ని మనం అయితే డెలివరీ చేయాలి. ఎక్కడ ఆకుండా డైరెక్ట్ డెలివరీ లొకేషన్ వచ్చి ఫుడ్ అయితే డెలివరీ చేశాను. ఈ ట్రిప్ లో నాకు 65 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. వామ్మో ఏంటి భయ్యా 250 రూపీస్ రైడా? స్విగ్గీలో అది కూడా స్విగ్గీలో 250 రూపాయలు రైడ్ వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. మొత్తానికి రైడ్ వచ్చింది. యాక్సెప్ట్ చేసిన డైరెక్ట్ గా రెస్టారెంట్ కి అయితే వచ్చి ఫస్ట్ అయితే ఫుడ్ పిక్ చేసుకున్నాం. తర్వాత రెస్టారెంట్ కి వచ్చి 2 పార్సల్ పిక్ చేసుకున్నాం. ఈ 2 పార్సల్ ని డెలివరీ చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎవరి పార్సల్ వాళ్ళకైతే ఇచ్చేసాను. ఈ ట్రిప్ లో నాకు 250 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నార్మల్ డేస్ తో పోల్చుకుంటే ఇవాళ సండే కాబట్టి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. చూస్తూనే 5 అవర్స్ లో 1000 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చేసాయి. మధ్యలో లంచ్ బ్రేక్ అని చెప్పి 30 మినిట్స్ అయితే తీసుకున్నాం. మధ్యలో ఇంకెక్కడ గ్యాప్ అయితే తీసుకోలేదు. చూస్తూనే చీకటి అయితే అయిపోయింది భయ్య. నాకు కూడా రెస్ట్ కావాలనిపిస్తుంది. బట్ బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఒకవైపు నుంచి బ్యాక్ పెయిన్, మరోవైపు నుంచి తలనొప్పి, ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఆర్డర్స్ అయితే ఫినిష్ చేస్తూనే ఉన్నాను. ఫైనల్ గా నేనైతే చార్మినార్ ఏరియాలో పడ్డా భయ్య. నేను జాయిన్ అయ్యింది హిమాయత్ నగర్ జోన్ లో. వాడేసింది నాకు చార్మినార్ లో. అప్పుడు అనిపిస్తుంది ఏంటంటే నేను జాయిన్ అయ్యింది హిమాయత్ నగర్ లోనా లేకుంటే చార్మినార్ జోన్ లోనా అని చెప్పేసి. నేను చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నాను. దాంతో పాటుగా నాకు ఎర్నింగ్స్ కూడా అలాగే వస్తున్నాయి. స్విగ్గీ జొమాటో చేసే వాళ్ళందరికీ మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు తిండి తిప్పలు మానేసి మన కోసం సర్వీస్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. నాకు ఎక్కడ లాగ్ అవ్వలేదు. చార్మినార్ లో ఒక ఆర్డర్ పడింది. ఆ రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత దాదాపు 20 నిమిషాలు అయితే వెయిట్ చేయించారు ఫుడ్ ఇవ్వడానికి. 20 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఫుడ్ ఇచ్చారు. అప్పుడు అనిపించింది ఎందుకురా ఈ స్విగ్గీలోకి వచ్చాను, నేను కూడా చక్కగా ఎక్కడైనా జాబ్ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది. బట్ అక్కడ జాబ్ లో వచ్చి సాలరీ సరిపోక కదా ఇక్కడ స్విగ్గీలో చేస్తున్నాను రియలైజ్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఈ 12 అవర్స్ లో ఆకలి, నిద్ర, ట్రాఫిక్, పొల్యూషన్, బ్యాక్ పెయిన్, హెడ్ ఏక్ ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తే నాకు 11 అవర్స్ కి 2200 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి భయ్య. ఈ ఎర్నింగ్స్ ని చూసి నా ప్రాబ్లమ్స్ అన్ని కూడా మర్చిపోయాను. ఇదే స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ లైఫ్ స్టైల్. ప్రతిరోజు ఎర్నింగ్స్ కోసం కష్టపడుతూనే ఉంటారు.